వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలానే సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రస్తుత ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎలక్షన్ల ముందు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల యొక్క పనితీరు ఎలా ఉంది. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్లు కాక మొదలైంది. ఈ సమయంలో వివిధ పార్టీలు పార్టీ ప్రచారాలు తీవ్రత చేశాయి. అయితే మొన్న మధ్య ఒక వీడియో చూశాను. వైసీపీలో ప్రముఖ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఒక మీటింగ్కి వెళ్తే జనాలు లేకపోవడం, మైకులో మీరు ఉండండి, మీకు భోజనాలు అరేంజ్ చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, మీరు ఉండండి అని ఆ లోకల్ నాయకులు బ్రతినాటం మనం ఒక వీడియోలో చూసాం. దీని మీద మీ స్పందన ఏంటి? వైసీపీకి ఎలా ఉండబోతుంది? ఆ యొక్క ప్రచారం చూస్తుంటేనైతే వైసీపీ డిజాస్టర్ అయ్యే విధంగా సూచనలు కనిపిస్తున్నాయి. మీరేమంటారు? నాట్ ఓన్లీ వైసీపీ, టీడీపీ అనే కాదు, జనసేన అనే కాదు, కాంగ్రెస్ అనే కాదు, ఆ సిచ్యువేషన్ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ఎండలు ఎక్కువైపోయాయండి, బాగా ఎండలు ఎక్కువైపోయి వీళ్ళ 1 గంట 2 గంటల లోపు భోజనాలు పెడితే వాళ్ళు తిని మళ్ళీ కూర్చుంటారు ఏ మూలకో. అలా కాకుండా వాళ్ళ కడుపు కాలుతా, కాళ్ళు కాలుతా, చెయ్యి కాలుతా మాట్లాడితే వీళ్ళు అదేంటిది ప్రసంగాల మీద ప్రసంగాలు ఇస్తే, బాబు మాకెందుకు ఇదంతా, ముందు వచ్చిన తిండన్న పెట్టండి, కొన్ని మనుషులు ఇవ్వండి, గొంతులు ఎండిపోతున్నాయి, మా వాళ్ళు అవ్వట్లేదు, సోది మేము ఇంటికి వెళ్ళి తింటాం పదండి అని చెప్పిపోతున్నారు ఆల్మోస్ట్. అండ్ వీళ్ళు ఎక్కడే అందరు పెయిడ్ ఆర్టిస్ట్లే. ఇప్పుడు వీళ్ళు భోజనము ఇవన్నీ ఇప్పుడు మందో చిల్లరో ఇవ్వకపోతే వాళ్ళు ఎవరు రారు. వాళ్ళు కూడా మీకు తెలుసా అండి, వలస కూలీలు అందరూ కూడా ఏం చెప్పుకుంటారంటే, మామూలుగా ఆ టైంలో పంట పొలాలకి పనులకు రావట్లేదు, ఇవాళ మాకు ఎలక్షన్ డ్యూటీ ఉంది, మా సార్ ఎలక్షన్లకు తిరగమన్నాడు, 3 రోజులు రానమ్మా అంటే 3 రోజులు వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ డ్యూటీ ఉంది, ఒక 3 days 4 days అటు తిరగాల్సి ఉంటుంది, రాలేను, లేదా నెలంతా రాలు అంటే వాళ్ళకి ఆ రోజుకి 1000 రూపాయల చొప్పున, 500 రూపాయల చొప్పున, 500 ఎప్పుడో, ఇప్పుడు 1000 ఇస్తున్నారు. అండ్ ఫ్రీగా ఇంతమందు, అండ్ కొన్ని చోట్ల నాన్ వెజ్లు, అంటే మిగిలిందంతా మళ్ళీ పార్సల్ కట్టుకొని కవర్లలో కట్టుకొని ఇంటికి పట్టుకెళ్ళాలి. ఒక నెలంతా వాళ్ళు ప్రతి పేదోడు రోజు తాగుతా, బిర్యానీ తింటా, చేతుల్లో 1000 రూపాయలు డబ్బులు చూస్తా ఆనందంగా బతుకుతాడు. ప్రతిరోజు పండగే ఈ 2 నెలలు. అంటే పాపం వాళ్ళకి, పేదవాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఉంటాయో తెలియదు. డబ్బులు వచ్చినప్పుడు సడన్ గా ఏదో ఖర్చో అప్పో గిప్పో ఏవో వస్తాయి. రోజు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు వాళ్ళకు ఉండదు. రోజు నాన్ వెజ్ తినే వెసులుబాటు ఉండదు. రోజు ఇంత మందు తాగే వెసులుబాటు ఆ ఇంటి ఆయనకు ఉండదు. ఆ 1 నెల రోజులు వాళ్ళు స్వర్గం చూస్తారు. అంటే లైక్ ఒక విహారయాత్ర, ఒక రిసార్ట్ లో ఉన్న ఫీలింగ్ అనమాట వాళ్ళకి, వాళ్ళ ఇల్లు కూడా సంథింగ్ లైక్ దట్. సో అందుకని ఆ ఇన్నేళ్ల జీవిత కాలంలో 5 ఏళ్లకోసారి వచ్చే పండగ వాళ్ళకి, 5 ఏళ్లకోసారి వచ్చే ఒక 1 నెల రోజుల పండగ, దాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గరకు వస్తారు. వీళ్ళేమో వీళ్ళ అడ్డమైన ప్రసంగాలు ఇచ్చి, బాబు మాకెందుకు వచ్చి, నాకు తెలుసు నువ్వు ఎట్లా వాగుతావని, ఆ ఛానళ్ళ వరకు వాగండి, కెమెరాల వరకు మైకులు పెట్టుకొని మా తలకాయలు తినకండి, మాకొద్దది. నువ్వు వాగినా వాగకపోయినా మేము వచ్చేది దీనికోసమే. మళ్ళీ మా ఇంటికి వస్తావు నువ్వు 10,000 6,000 7,000 పట్టుకొని, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని, అప్పుడు కూడా డబ్బులు ఇస్తావు, ఇప్పుడు ఇస్తాను, అప్పుడు మేము అందరి దగ్గర తీసుకుంటాము, ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఓటేస్తాము, లేదా ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తాము, మీ ప్రసంగాల వల్ల అయితే ఇక్కడ ఒరిగేదేం లేదు అని ఈ వీడియో ఒక సాక్ష్యం అన్నమాట. అంటే చెప్పగానే చెప్పింది. అదే ఇప్పుడు మీరు అందరూ అన్ని పార్టీలు కూడా డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో అందరూ. ఇప్పుడు మీరు ఈ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటా నేను. వాళ్ళ పెట్రోల్ వేసుకొని వాళ్ళే డబ్బులు సర్దుకొని వస్తారు. పవన్ కళ్యాణ్ కంటే నేను బర్రెలక్కని ఇంకా మెచ్చుకుంటా. ఎందుకంటే బర్రెలక్కకి విరాళాలు ఇచ్చి రోజుకు 300 మందికి భోజనం పెట్టిందండి. కొల్లాపూర్లో 300 నుంచి 500 మందికి రోజు భోజనాలు పెట్టింది. అండ్ ఆమె తిరిగిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టింది, డబ్బులు ఇచ్చి పంపింది. ఎవరు? బర్రెలక్క. ఆమె దగ్గర రూపాయలు లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న రోజుకు 2 కోట్లు సంపాదిస్తాడంట. అవునా? సినిమాలో చేసి ఆయన కంటే బర్రెలక్క గ్రేట్ కాదు మరి? బర్రెలక్క గ్రేట్ పవన్ కళ్యాణ్ కంటే. అది మరి మీరు అన్నట్టుగా బర్రెలక్కకి బయట నుంచి వచ్చిన ఫండ్స్ తోటి ఆమె వండి పెడుతుంది.
పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కోసం కార్యకర్తలు వస్తున్నారు, అభిమానులు వస్తున్నారు, పార్టీకి ప్రచారం చేస్తున్నారు కదా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అదే ఈ విషయంలో మెచ్చుకోవచ్చు అండి, మెచ్చుకోవచ్చు. కానీ ఈయనకంటే ఎక్కువ బర్రెలకని మెచ్చుకోవచ్చు అంటారు. ఓకే, ఓకే, మెచ్చుకోవచ్చు, మెచ్చుకోవద్దని నేను అన్నట్లేదు. ఇప్పుడు ఈ ప్రచార విషయంలో, ఎన్నికల ప్రచారం విషయంలో ఆంధ్రాలో ఎలా ఉంది? ఇప్పుడు ఓకే, వైఎస్ఆర్సీపీ గురించి చెప్పారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, టీడీపీ ప్రచారం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, రాబోయే ఎలక్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? టీడీపీ ప్రచారం గురించి మాట్లాడుకుంటానండి, పొత్తు ప్రచారాల మీద కదా, మూకుమ్మడి ప్రచారం అనుకోవచ్చు. ఈ ఉమ్మడి ప్రచారంలో ఒక ప్రచారం సుజావుగా సాగట్ల. ఇందాక మీరు అన్నారు కదా ఫ్రీగా వచ్చి వెళ్ళే జనాలు అని. ఆ ఫ్రీగా వచ్చే జనాలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ఆయన కోసం వస్తారు. రైట్, సేమ్ బర్రెలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. కానీ బర్రెలకు కావాల్సింది కొల్లాపూర్ ఓట్లు మాత్రమే, పవన్ కళ్యాణ్ కావాల్సింది పిఠాపురం ఓట్లు మాత్రమే. పిఠాపురం ఓళ్ళు నీ వెనకాల తిరిగితే అప్పుడు నువ్వు సంథింగ్, అంటే నువ్వు గెలిచినా గెలవకపోయినా నీలో సత్తా ఉందని అర్థమైందా. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ బర్రెలకతో పోల్చే చూడాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఏ విషయాలు చూసినా ఆవిడే ఎక్కువ కనబడుతుంది. సో ఇట్లా ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ప్రచారం గురించి మాట్లాడదాం. పొద్దున అంతా పిఠాపురం, సాయంత్రానికి హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్తున్నాడు. అయ్యగారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. సరే పుణ్యకాలం కాస్త కలిసి వచ్చి అయ్యగారు ఇవాళ వచ్చారు. మొన్నటి ప్రచారమే చెప్తారు, నిన్న కాక మొన్న జరిగింది. ముందు వెళ్ళి గబగబా ఏబీసీ చర్చికి వెళ్ళాడు. అక్కడ ఒక గంట కొట్టి ప్రార్థన చేశాడు. పాస్టర్లు తప్ప జనాలు లేరు. ఎందుకోసం మనకి నుంచి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళా మళ్ళీ దర్గాకి వెళ్ళిపోతే వాళ్ళు ఫీల్ అవుతారుగా. బషీర్ బీబీ దర్గాకి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ కూడా ఈ పొగ పెట్టే వాళ్ళు తప్ప వెనకాల ఎవరు లేరు. ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవలే, మనం ఓ పని చేద్దాం, రోడ్డు షో చేసుకుంటూ ఆ ఫంక్షన్ హాల్కి వెళ్దాం. ఆ ఫంక్షన్ హాల్లో ఏముంది సార్, అందరు మహిళలు అక్కడే ఉన్నారు సార్, ఓకే పద అక్కడికి వెళ్దాం. రోడ్ షో గుండా వెళ్తున్నాడు. ఆ ఫ్రీ జనాలు ఉన్నారు చూసారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళు కూడా అదే ఊరేగింపులో పాల్గొని వెళ్ళారు. పిఠాపురం జనాలు ఒక్కడూ లేడు. పిఠాపురం చెందిన మహిళల్ని చాలా జాగ్రత్త తెచ్చి ఆ ఫంక్షన్ హాల్లో పెట్టాడు. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో నేను మీకు అనగానే ఆపండి, మీకు పర్మిషన్ లేదని వచ్చేసింది ఈసీ. వెంటనే స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు వచ్చేసారు. రాగానే నేను మీకు బోల్డ్ అనే విషయాలు చెప్దాం అనుకున్నాను, కానీ చూసావా అధికార పార్టీ నన్ను అడ్డుకుంటుంది ప్రతి చోట అని సింపతి. మళ్ళీ నేను ఎప్పుడు వచ్చినా నా ప్రచారాన్ని, నా సభలను అడ్డుకుంటున్నారు, నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు, మీ పిఠాపురానికి నేను దగ్గర అవ్వనీయకుండా బలవంతంగా లాగేస్తున్నారు, నేను ఎంతసేపు మీ దగ్గర రావాలనుకుంటున్నా నన్ను రానివ్వట్లేదు అని సింపతి క్రియేట్ చేశాడు. అసలు విషయానికి వెళ్తే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళ గురించి మాట్లాడితే, ఎందుకంటే పాపమైన సభనంతా మీరు ఎందుకు ఆపారు అని అడిగితే, కనీసం 24 hours ముందు మాకు పర్మిషన్ తీసుకుంటే మాకు కూడా కొన్ని వ్యవహారాలు ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ వాగుతున్నావు, ఆ వాగే చుట్టుపక్కల జనాలు ఎంతమంది వస్తున్నారు, మేము ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలా, మాకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చెప్పు నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఎక్కడ వాగుతావు, ఆ టైంకి మేము కూడా మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి మా రూల్స్ బ్రేక్ చేసి, మీ రూల్స్ బ్రేక్ చేసి, ఎలక్షన్ రూల్స్ అన్ని బ్రేక్ చేసి ఏం సాధిద్దామని లేదు కదా. సరే నెక్స్ట్, ఇదంతా ప్లాన్డ్ వ్యవహారమైన మీ వాళ్ళు చెప్తున్నారు. ప్లాన్డ్ వ్యవహారం అయినప్పుడు ముందు పర్మిషన్ కూడా తీసుకోవాలిగా. ప్లానింగ్ ఉన్నప్పుడు పర్మిషన్ లేదు, లేదంటే తీసుకోవాలా వీళ్ళే. తీసుకోకుండా అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు మీటింగ్లకు వెళ్తే అక్కడ మాట్లాడడానికి ఏం లేదు, సబ్జెక్ట్ లేదు. పిఠాపురం గురించి ఏం తెలుసు ఈయనకి, ఏమీ తెలియదు అసలు. అది ఆ ఊరు ఉందన్న విషయం కూడా ఇప్పుడు ఈయనకు తెలిసింది మొన్న నిలబడ్డ పాపానికి, అంతే. అంతమించి ఆయనకి ఏం తెలియదు. అక్కడ వాళ్ళతో మాట్లాడాలంటే ఏ సమస్య గురించి మాట్లాడాలి తెలియదు ఆయనకి. సో రావాలి, మీటింగ్ నిర్వహించాలి, కానీ మనం మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి, పర్మిషన్ తీసుకోకపోతే సడన్గా వాడే వచ్చి ఆపేస్తారు. తక్కువ వీళ్ళు ఆపేశారు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నానని చెప్పి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి. ఈ ప్లాన్, ఈ ఫండా ఫాలో అవుతా అమ్మయ్య ఇవాళ సక్సెస్ఫుల్ గా దులిపేసుకొని మళ్ళీ హైదరాబాద్ చెక్కేయడం. నెక్స్ట్ డే కూడా అదే పరిస్థితి. అండ్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పుకుంటే, ఆ ఏబీసీ చర్చికి వెళ్ళినప్పుడు పాపం ఈయన్ని చూడడానికి లక్ష్మమ్మ అని ఒక ఆవిడ, వీళ్ళ పార్టీ కార్యకర్త, ఎప్పటి నుంచో జనసేన నా రక్తం నా స్వెట్ అనుకుంటూ వచ్చిన ఆవిడ్ని ఆయన తోసేశాడు ఈ బాడీ గార్డ్. ఇట్లా దోస్తే అక్కడ పడింది. దీన్ని ఒక సాక్షి అతను వీడియో కూడా తీశాడు. ఇతని మీద దాడి చేశారు, ఆవిడ అక్కడి నుంచి పంపించేశారు. నెక్స్ట్
ఈయన ఏమంటున్నాడు, మమ్మల్ని బ్లేడ్లతో కోసి మా మీద దాడి చేస్తున్నారండి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. చేట్ల వీళ్ళ బౌన్సర్లే అందరిని తిడతా కొడతా తరుముతా ఉన్నారు. వీళ్ళ బౌన్సర్ల వల్ల జనాలు గాయపడుతున్నారు. ఈ విషయంను అందరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మళ్ళీ సాయంత్రానికి నా హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్క మీటింగ్ కూడా సుజావుగా చేయకుండా, ఎందుకంటే ఈయనకి తెలుసు పిఠాపురంలో నేను గెలవను అని. కానీ ఇది మూకుమ్మడిలో ఉన్నాను నేను, ఒంటరిగా ఉంటే నా ఇష్టం, ఒక మూకుమ్మడి పొత్తులో ఉన్నాను నేను. సో వీళ్ళకి నేను రిజల్ట్ చూపించాలి, కనీసం నా అటెండెన్స్ చూపించాలి. వెళ్ళి ఇగో ఎన్నిట్లో తిరిగాను, అన్ని మీటింగ్లు పెట్టాను అని చెప్పుకోవాలి. రేపు రోజు ఓడిపోయినప్పుడు సంజయ్షి చెప్పుకోవాలి కదా, నువ్వు పోలేదు అని అనేస్తాడు వెంటనే. ఇంట్రెస్ట్ చూపించలేదంటే, లేదండి నేను ఇదంతా తిరిగి నేను చూపించుకోవడం రికార్డ్స్లో చూపించుకోవడానికి మాత్రమే ఆయన వెళ్ళి వచ్చాడు. ఓకే, ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకి విశ్లేషకులు కానీ లేకుంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కానీ వైసీపీ ఓడిపోబోతుంది అని చెప్పారు. ఒకవేళ అదే నిజమయ్యి చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయితే ఆయనకున్నటువంటి ట్రాక్ ప్రకారం ఏంటంటే ఎవరినైనా సరే హరికృష్ణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన పార్టీ వాళ్ళ సొంత తమ్ముడిని అయితేనేంటి, బాలకృష్ణ అయితేనేంటి, ఎవరినైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడ, కొద్దిగా దగ్గుపాటి వెంకటేశ్వర గారిని అయితేని, ఆ విధమైన ట్రాక్ ఆయనకు ఉంది. ఆ విధమైనటువంటి మైండ్ సెట్ తోటే జనాలు కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేనని నమ్ముకున్న వాళ్ళు కానీ దీన్ని చూసుకొద్ది భయపడుతున్నారు. రేపు పొద్దున గట్టెక్కిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. సొంత కో బ్రదర్ని, సొంత బావమరుదుల్ని, సొంత తమ్ముడిని రామ్మూర్తి నాయుడు లాంటి వాళ్ళని చాలా దూరంగా పెట్టి ఆయన కోసం, ఆ సొంత లాభం కోసం అని చెప్పేసి ఆయన చేసిన వ్యక్తి చంద్రబాబు అనేది ఆయన మీద ఒక మరక ఉంది. ఆయన మీద అటువంటి అభిప్రాయంతో ఉన్నారు జనాలు. సో ఇప్పుడు రేపొద్దున పవర్లోకి వస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి, జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పరిస్థితి, జనసేన పరిస్థితి, నెంబర్ 1, జనసేన వాళ్ళకి పరిస్థితి నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే. వాళ్ళ ఆశలకి ఇంకా వాళ్ళ ఆశలు పెట్టుకోవడం వేస్ట్. నెక్స్ట్ కాపులు 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 అంటారు. కాపులకు పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు లేడా అండి ప్రపంచంలో? ఎంతమంది ఉన్నారు? ఈవెన్ పిఠాపురంలో కాపులకు కూడా ఆ వంగగీత గారు లేకపోతే ఇంకెవరో గెలుస్తారు, కానీ ఈయన వచ్చే ఛాన్స్ అయితే లేదు. 100% అది. కాపులు ఉన్న చోట నువ్వు వెళ్తున్నావు, నీ దగ్గరికి కాపులు రావాలా? నీ వెనకాల కాపులు తిరగట్లా, నీ ఫ్యాన్స్ తిరుగుతున్నారు. ఫ్యాన్స్ అందరూ కాపులు కాదు, రైట్? నీ వెనకాల తిరిగే వాళ్ళందరూ ఫ్యాన్స్. సో కాపులు నీ వెనకాల తిరగాలి, తిరగట్లా. మీరేమో ఇలా అంటున్నారు, జనసేన వాళ్ళు కానీ అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడితే కానీ పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా పీఠాపురంలో గెలిపించబోతున్నాము అనే వాయిస్ వినిపిస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? అనే వాయిస్ అంటే జనసేన వాళ్ళు ఎన్నని చెప్పుకుంటారండి. ఇప్పుడు నేను చెప్పుకుంటాను, నేను పిఠాపురంలో ఇండిపెండెంట్ నామినేషన్ చేసి 2 లక్షల మెజారిటీతో గెలుస్తాను. అసలు ఎంత జనం ఉన్నారో తెలుసా? 1,00,000 ఉన్నారు అక్కడ హోటల్లో, అది కూడా తెలియదు నాకు. మరి వీళ్ళకనే తెలుసు 2 లక్షల పైన ఉంటారు. సూపర్, 2 లక్షలు నాకే వస్తాయని కూడా నేను చెప్తా. మరి ఎలా ఉంటుంది? ఎవరి కాన్ఫిడెన్స్ వాడితే. ఓకే ఓకే, ఇదే అండి దాసరి విజ్ఞాన్ గారు ఆంధ్ర రాజకీయాల మీద, పవన్ కళ్యాణ్ మీద, అలానే వైఎస్ఆర్సీపీ, టీడీపీ మీద ఆయన యొక్క విశ్లేషణ తెలియజేశారు. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.